మనం కొండరావు సార్ దగ్గరికి వచ్చాము. లాస్ట్ 3 years బ్యాక్ సార్ వాళ్ళు 6 kilowatt సోలార్ సిస్టమ్ పెట్టుకున్నారు కుకుట్పల్లి లొకేషన్ లో. సరే ఎలా ఉంది, ఎలా పనిచేస్తుందో సార్ మాటలు. సార్ ఇప్పుడు మీరు సోలార్ ప్లాన్ చేశారు కదా సార్, అంటే మీరు ఎందుకు సోలార్ పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది మీకు అప్పుడు? పొల్యూషన్ తగ్గుతుంది, కరెంట్ బిల్ తగ్గుతుంది. సో అట్లా మనకి దేశానికి 2 రకాలుగా సేవ్ అవుతుందనే ఉద్దేశంతో పెట్టుకోవచ్చు. అంటే మీకు సోలార్ పెట్టుకోవడానికి ముందు ఏ విధంగా ఉండేది సార్ బిల్లు, పవర్ బిల్ అట్లా? 6,000, 7,000, ఎండాకాలంలో 10-12 వచ్చేది. మరి ఇప్పుడు సోలార్ పెట్టినప్పటి నుంచి మీరు ఇప్పుడు ఏమన్నా పవర్ బిల్ పే చేస్తున్నారండి? 500-600 మినిమం బిల్ లాగా వస్తుంది. ఇప్పుడు పెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఏమైనా ఇబ్బందులు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారు సార్? ఒకసారి చిన్న ప్రాబ్లం వచ్చింది, అది ఫీజు ఎగిరిపోయిందండి, మార్చారు. వచ్చి జస్ట్ ఒక ఫ్యూజ్ డ్రిప్ అయితే అది ఒకటి మార్చుకున్నాం. అంతకు మించి పెద్ద మెయింటెనెన్స్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్. ఇప్పుడు సోలార్ పెట్టుకోవడం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి సార్? మెయిన్ థింగ్ అంటే పొల్యూషన్ తగ్గించుకున్నాము, మనకి నేచర్ కి ఎంతో కొంచెం మనం కాంట్రిబ్యూట్ చేసాము అనే ఒక ఫీల్. డబ్బుల్లో ఆదాయం అయింది బాగానే మాకు. ఎండాకాలంలో 10-12-15 ఎంత వస్తుండేనో, మరి ఇప్పుడు రేట్లు పెరిగిన దానికి ఇంకెక్కువ వచ్చేదేమో. అట్లా ఒకట ఒక 2,000 అట్లా వచ్చింది ఈసారి ఎండాకాలంలో. సో చాలా తగ్గింది మాకు. ఆల్మోస్ట్ ఇప్పుడు పెట్టుకున్న పైసల్లో 80-90% రికవరీ అయిపోయింది అనుకుంటున్నాం. ఇది ఎక్కువ తక్కువలో అయిపోయింది. మీరు పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే మీరు కూడా మన ఒక సోషలైజర్ గా నేచర్ ని కాపాడాలనే ఉద్దేశంతో సోలార్ పెట్టుకున్నారు, ప్లస్ మీరు కూడా ఈ పవర్ బిల్ సేవింగ్ అనేది ఉంటున్నారు. అట్లే గవర్నమెంట్ అప్పుడు మీకు సబ్సిడీ కూడా వచ్చిందా సార్? సబ్సిడీ బెనిఫిట్ 90,000 సబ్సిడీ బెనిఫిట్ కూడా పొందారు. సో ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ బేస్డ్ ఆన్ దిస్? వీలుంటే అందరు సోలార్ పెట్టుకుంటే నేచర్ కు, అందరికి, ప్రకృతికి మనకు సహకరించినట్టు అవుతుంది. పెట్టుకోమని అందరికి నేను చెప్తాను. వీళ్ళు బాగానే సర్వీస్ ఇస్తున్నారు కాకతీయ సోలార్ సిస్టమ్ అని. మీరు కాంట్రాక్ట్ చేస్తే బాగానే ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ వస్తారు ఏదైనా ఇబ్బంది వచ్చింది. మాకైతే ఏమి ఇబ్బంది రాలేదు 3 సంవత్సరాల్లో.